అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. మనం చెప్పుకోబోయే కథ పేరు ఓర్పు నేర్చుకో. రాసిన వారు కేవి సుమలత గారు. సహన 2వ తరగతి చదువుతోంది. ఆమె అన్నింటికీ తొందరపడుతుంది. ఏదైనా సరే తను అడిగిన వెంటనే నిమిషాల్లో జరిగిపోవాలి, లేదంటే గొడవ చేసి అమ్మా నాన్నలను విసిగిస్తుంది. అమ్మా, నా జడకు రబ్బర్ బ్యాండ్ వదులుగా ఉంది, సరిగ్గా పెట్టు అంటూ వంట చేస్తున్న మానస దగ్గరకు వచ్చి అంది సహన. పప్పు తాళింపు పెడుతున్నాను, 5 నిమిషాలు ఆగు సహన అంది మానస. అమ్మా ప్లీజ్ అమ్మా, రా అమ్మా అంటూ నసపెట్టింది సహన. దాంతో చేసే పని ఆపి సహన జడకి రబ్బర్ బ్యాండ్ సరిగ్గా పెట్టింది మానస. డాడీ, నాకు సాయంత్రం కలర్ పెన్సిల్స్ తీసుకురండి అంటూ ఆఫీస్కి వెళ్తున్న తండ్రితో చెప్పింది సహన. సరే అలాగే అంటూ వెళ్ళిన ఆయన సాయంత్రం కలర్ పెన్సిల్స్ మర్చిపోయి వచ్చారు. అందుకు సహన మొండి పేచీ పెట్టింది. ఆ పేచీ భరించలేక ఆయన మళ్ళీ బజారుకు వెళ్ళి తీసుకొని వచ్చారు. సహన, నీకు అసలు ఓపిక లేదు, ఏదైనా అడిగిన వెంటనే దొరకదు, టైం పడుతుంది, దానికోసం ఓర్పుగా ఎదురు చూడాలి, అంతేకాని ఇలా తొందర పెడితే ముందు ముందు చాలా కష్టపడాల్సి వస్తుంది అని బాధపడుతూ కూతురితో అన్నారు ఆయన. ఆ మాటలను సహన పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే అమ్మతో, అమ్మ, స్కూల్ యాన్యువల్ డేకి నన్ను గ్రూప్ డాన్స్కి సెలెక్ట్ చేశారు టీచర్, నేను గ్రూప్ డాన్స్ కాదు సోలో డాన్స్ చేస్తానని చెప్పాను అంది సహన. మంచిదే, కానీ గ్రూప్ డాన్స్ అంటే నువ్వెలా చేసినా అందరిలో కలిసిపోతుంది, సోలో డాన్స్ అయితే చాలా శ్రద్ధ పెట్టి నేర్చుకోవాలి సహన, ఒక్కసారి ప్రాక్టీస్కే నాకంతా వచ్చేసిందని తొందరపడితే కుదరదు, సరేనా? రోజు ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేయాలి మరి అని అంది మానస. అలాగేలే అమ్మా అంటూ సహన నిర్లక్ష్యంగా తల ఊపింది. యాన్యువల్ డే కోసం స్కూల్లో డాన్స్ నేర్పించడం మొదలయ్యింది. కానీ సహన ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయట్లేదు. అది గమనించి కూతురితో మానస, ఇంటి దగ్గర నువ్వు సరిగ్గా ప్రాక్టీస్ చేయట్లేదు సహన, అలా అయితే స్టేజ్ మీద బాగా చేయలేవు అని అంది. స్కూల్లో బాగానే చేస్తున్నానమ్మా, అది చాలే అని ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా జవాబిచ్చింది సహన. ఇంకా ఎంత చెప్పినా వినే రకం కాదని మానస వదిలేసింది. సహన వాళ్ళ స్కూల్ యాన్యువల్ డే రానే వచ్చింది. సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. సహన వంతు వచ్చింది. పాట మొదలైంది. దానికి తగ్గ స్టెప్స్, హావభావాలతో డాన్స్ చేయసాగింది సహన. అయితే హఠాత్తుగా తను వేయాల్సిన స్టెప్స్ని మర్చిపోయి వేసిన స్టెప్స్నే మళ్ళీ మళ్ళీ వేయసాగింది. అలా కాదు సహన, ఇలా చేయాలి అంటూ స్టేజ్ పక్క నుంచి వాళ్ళ డాన్స్ టీచర్ చిన్నగా హెచ్చరిస్తూ చేతులతో ఆ స్టెప్స్ని చూపించసాగింది. ఆ స్టెప్స్ని అర్థం చేసుకోలేక అయోమయానికి గురైంది సహన. దాంతో డాన్స్ ఆపేసి బిక్కమొహం వేసి నిలబడిపోయింది. స్టేజ్ మీదకు వెళ్ళి ఆమెను కిందకు తీసుకొచ్చేసింది టీచర్. ప్రేక్షకుల్లో ఉన్న మానస లేచి గబగబా సహన దగ్గరకు వెళ్ళింది. కూతుర్ని హత్తుకుంది. దాంతో అప్పటి వరకు ఉన్న భయం పోయి తల్లిని గట్టిగా వాటేసుకుంది. అమ్మా, నేను డాన్స్ మధ్యలో స్టెప్స్ మర్చిపోయాను అంటూ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ సహన చెప్పింది. నీకు చాలాసార్లు చెప్పాను సహన, ఏదైనా పూర్తిగా నేర్చుకొనిదే రాదని, కొంచెం రాగానే అంతా వచ్చేసిందనుకుంటావు. ఇప్పుడు చూడేమైందో, ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఆందోళన పడ్డావు. అదే చక్కగా ప్రాక్టీస్ చేసుంటే ఈ కంగారు ఉండేది కాదు కదా. తొందరపాటు వల్ల ఇలాంటివి జరుగుతాయనే ఓర్పుగా ఉండాలని చెప్పేది అంది మానస. సహన అమ్మ మాటలనే వింటూ ఉండిపోయింది. చదువులోనూ అంతే సహన, జవాబులో కొంత భాగం రాగానే వచ్చేసిందంటావు, ముక్కున పట్టి అప్పచెప్పి ఇక చదవడం ఆపేస్తావు. ముక్కున పట్టింది ఎంతసేపో గుర్తుండదు, అందుకే పరీక్షల్లో సరిగ్గా రాయలేక మార్కులు తెచ్చుకోలేకపోతున్నావు. అప్పటికప్పుడు ఏది వచ్చేయదు, నిదానంగా ఏ రోజు పాఠాలు ఆ రోజు చదివి అర్థం చేసుకోవాలి అని నెమ్మదిగా చెప్పింది మానస. అలా అంతకుముందు అమ్మ ఎన్నిసార్లు చెప్పినా సహనకు అర్థం కాలేదు. కానీ ఈసారి బాగా అర్థమైంది. తన పొరపాటును గ్రహించింది. అమ్మా, ఇప్పటి నుంచి తొందరపడను, నిదానంగా ఆలోచిస్తాను,
దేన్నైనా పూర్తిగా నేర్చుకుంటాను అని అమ్మను చుట్టేసుకుంటూ అంది సహన. మా మంచి సహన ఇక నుంచి పేరును సార్థకం చేసుకుంటుంది అంటూ కూతురు తల నిమిరింది మానస. చూసారా, ఓర్పుతోనే అమృత ఫలాలు అందుకోగలుగుతాము. ఇంత మంచి కథను మనందరికీ అందించిన కేవి సుమలత గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.